హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి సొరకాయతో ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. ఈ సొరకాయ కర్రీలో ఇదొక్క పొడి వేసుకొని కర్రీని తయారు చేసుకున్నారంటే రైస్లోకైనా రోటీలోకైనా చాలా కమ్మగా ఉంటుంది. ఈ కర్రీని చేసుకొని తిని చూశాక మీరే అంటారు ప్రమిళ సూపర్గా ఉందని. ఫ్రెండ్స్, మరి ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. సొరకాయ కర్రీ తయారు చేయడం కోసం ఒక 1/2 కిలో సొరకాయని తీసుకొని పైనంతా పొట్టంతా తీసేసుకొని నీట్గా కడుక్కున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఈ కర్రీలోకి పొడిని తయారు చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి 1-2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ పల్లీలను దోరగా వేయించుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి, అప్పుడే పల్లీలన్నీ బాగా వేయించుకోవచ్చు. చూసారు కదా, పల్లీలన్నీ ఈ విధంగా దోరగా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత పొడి చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలోకి కర్రీ తయారు చేయడం కోసం ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు అయితే నూనె వేసుకోవాలి. ఇందులోకి పోపు దినుసులు వచ్చేసి ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చిని వేసుకొని పోపు దినుసులను బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 1 ఉల్లిపాయను, 2 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలు కాస్త పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్టు పూర్తిగా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సొరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని 1 నిమిషం ఈ సొరకాయ ముక్కలను బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. సొరకాయ ముక్కలను 1 నిమిషం బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి రుచి తగ్గట్లు సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఈ సొరకాయ ముక్కలకు ఉప్పు, పసుపు బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంత బాగా కలుపుకున్నాక కడాయికి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో సొరకాయ ముక్కలను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 70% ఉడికించుకోవాలి. ఇక్కడ నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అలాగే మూత పెట్టి ఉడికించుకుంటాం కాబట్టి ఆవిరి నుంచి వచ్చే వాటర్ వల్లనే ఈ సొరకాయ ముక్కలు మెత్తగా ఉడికిపోతాయి. సొరకాయ ముక్కలు కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి 1 టమోటాను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమోటా వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని టమోటా అంతా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా టమోటా అంతా ఈ విధంగా బాగా మెత్తగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టుగా ఒక 2 టీ స్పూన్లు కారము, 1 టీ స్పూన్ ధనియా పౌడరు, తర్వాత ఇందులోకి మనం ముందుగా పల్లీలను వేయించుకొని పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి తగ్గట్టు నీళ్ళైతే పోసుకోవాలి. ఈ కర్రీ మరీ ఎక్కువగా పల్చగా లేకోకుండా కొంచెం మీడియం థిక్నెస్లో ఉండేలాగా నీళ్ళైతే పోసుకొని కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం సరిపోయినాయి లేదో ఒక్కసారి చెక్ చేసి చూడండి. మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని సొరకాయ ముక్కలన్నీ మెత్తగా అయిపోయి ఈ గ్రేవీ అంతా కాస్త దగ్గర పడేంత వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. కర్రీ అంతా ఉడికిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సొరకాయ ముక్కలన్నీ మెత్తగా ఉడికిపోయి కర్రీ కూడా గ్రేవీ దగ్గర పడింది. అలాగే కర్రీలోంచి ఆయిల్ అంతా ఈ విధంగా పైకి వచ్చేసిందండి. చూసారు కదా, కర్రీ గ్రేవీ కూడా మరీ ఎక్కువ పల్చగా లేకుండా ఈ విధంగా థిక్గా ఉండాలి. మనం ఈ కర్రీ చల్లారిన తర్వాత ఇంకాస్త దగ్గర పడుతుందన్నమాట. సో ఈ స్టేజ్లో ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులో ఆఖరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా పాతకాలం నాటి పద్ధతిలో అమ్మమ్మ నానమ్మ వాళ్ళ స్టైల్లో సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ కర్రీలో పల్లీ పొడి వేసుకొని తయారు చేసుకుంటాం కాబట్టి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. చపాతీలోకైనా, రైస్లోకైనా, రోటీలోకైనా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారైనా మీరు ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.